హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ప్రాన్స్ కర్రీ. నేను లాస్ట్ వీడియోలో అడిగాను నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ చేద్దామని చెప్పేసి. చాలామంది ప్రాన్స్ కర్రీ చేయమన్నారు. సో మీరు చెప్పింది చేయాలి కదా. సో అందుకే ఈ వీడియోలో మీకు ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ కర్రీ, ఇది సేమ్ రెస్టారెంట్లో ఎలాగైతే ఉంటుందో అదే టేస్ట్ వచ్చే విధంగా మీకైతే చూపించాను. అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, మొత్తం చూడండి. సేమ్ ఇదే విధంగా చేయండి, మీకు కూడా ఇదే టేస్ట్ వచ్చి తీరాల్సిందే. దీనికి గాను నేను 1 kg ప్రాన్స్ అయితే తెచ్చుకున్నాను. మంచిగా కడిగేసి ఒక పక్కనైతే పెట్టుకున్నాను. సో ఎప్పుడైతే మీరు ప్రాన్స్ తెచ్చుకుంటారో నీట్గా ఒక 2 to 3 times బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 3 to 4 స్పూన్స్, 3 నుంచి 4 స్పూన్లు ఆయిల్ నేనైతే వేసుకున్నాను. ఇది వచ్చేసి వెల్లుల్లి, నార్మల్గా వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, ఒక 4 నుంచి 5 వెల్లుల్లిపాయలు నేను తీసుకుని వాటిని చిన్నగా కట్ చేశాను అనమాట. స్టార్టింగ్ ఇవి 1 నిమిషం అయితే వేగనివ్వండి. వేగిన తర్వాత ఇందులో నేను మిర్చి అయితే వేశాను. మిర్చి కూడా చాలా చిన్నగా కట్ చేశాను. ఇప్పుడు ఈ రెండు కూడా జస్ట్ 1 నిమిషం బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత ఇందులో నేను వేస్తుంది ఉల్లిపాయ. ఒక 2 ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఆనియన్స్ని మిక్సీ పట్టేసాను అనమాట. సో మిక్సీ ఎందుకు పట్టానంటే చాలా బాగా వస్తుంది కర్రీ అనేది, మనకి గ్రేవీగా వస్తుంది. అలా రావాలంటే మొత్తం కూడా మిక్సీ పట్టేయండి. నార్మల్గా చిన్న ముక్కలు చేసుకుని ఆనియన్స్ అనేవి వాటిని మిక్సీ పట్టేయండి, మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం కూడా ఇప్పుడు మనం ఏవైతే వేసామో బాగా ఉడకాలి. ఒక 4 నుంచి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి. ఆనియన్స్ అనేవి బాగా ఉడికి ఆనియన్స్ టేస్ట్ మొత్తం కూడా ఆయిల్లోకి దిగాలి. అప్పుడే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. నేను ఏ విధంగా అయితే వేపుతున్నానో సేమ్ అదే విధంగా వేపుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు టేస్ట్ బాగా రావాలని క్లియర్గా ప్రతి స్టెప్ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చూడండి, ఎలాగైతే చూపిస్తున్నానో అలాగే చేయండి. మీకు కూడా సేమ్ రెస్టారెంట్లో ఎలాగైతే ఉంటుందో ఆ టేస్ట్ వచ్చి తీరాల్సిందే. సో ఇక్కడ ఉల్లిపాయ అనేది నేను బాగా వేగిన తర్వాత పసుపు అయితే వేశాను. పసుపు కూడా వేసి ఒక 4 నిమిషాలు బాగా వేపాను. ఉల్లిపాయ అనేది వేగనివ్వకుండా తీయొద్దు. ఒక 7 నుంచి 8 నిమిషాలు, మొత్తం అయితే చెప్తున్నా, ఒక 7 నుంచి 8 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత అంటే వేపిన తర్వాత నేను ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే వేస్తాను. అల్లం పేస్ట్ కూడా ఒక 3 నుంచి 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వండి. ఉల్లిపాయ మొత్తానికి పట్టేలాగా బాగా కలపండి. ఎందుకంటే అల్లం పేస్ట్లో పచ్చి వాసన అనేది ఉంటుంది, అంటే పచ్చిగా ఉంటుంది కదా. మనం ఆయిల్లో ఎప్పుడైతే వేస్తామో ఈ పచ్చి వాసన మొత్తం కూడా పోతుంది. అందుకే ఆయిల్లో ఒక 4 నుంచి 5 నిమిషాలు వేపండి. వేపిన తర్వాత ఇది జీరా జస్ట్ ఒక 1 స్పూన్ జీరా నేనైతే వేస్తున్నాను. వేసి ఒక 4 నుంచి 5 నిమిషాలు మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే బాగా వేపండి. మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే, నేను ఆనియన్స్ అనేవి ఇప్పటికీ ఒక 10 నిమిషాలు వేపాను మీడియం ఫ్లేమ్లోనే. ఆనియన్స్ ఇంతసేపు ఎందుకు వేపానంటే టేస్ట్ రావాలంటే వేపాలి. మీరు వేపకపోతే టేస్ట్ అనేది రాదు, అర్థమైంది కదా. అందుకే ఒక 10 నిమిషాలు అయితే వేపాను. వేపిన తర్వాత ఇప్పుడు మనం ఏవైతే ఫ్రెష్గా క్లీన్ చేసుకుని ఉంచుకున్నామో రొయ్యలు, వీటిని మన కర్రీలో అయితే వేసేస్తున్నాను. మొత్తం అంతా కూడా నిదానంగా నేనైతే ఇందులో వేసేస్తున్నాను. వేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇది ఒక 15 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. దానికంటే ముందు ఇప్పుడు మనం వేసాం కదా రొయ్యలన్నీ కూడా, ఈ ప్రతి ముక్కకి ఈ ఆనియన్ ఏదైతే మసాలా ఉందో, ఇప్పుడు మనం చేసిన మసాలా ఆనియన్ది ఏదైతే ఉందో ప్రతి ముక్కకి పట్టాలి. బాగా తిప్పండి. నేను బాగా తిప్పాను, పట్టింది. ఇప్పుడు మూత అనేది పెట్టేద్దాం. ఒక 4 నుంచి 5 నిమిషాలు ఉడికిన తర్వాత, నేను 15 నిమిషాలు అన్నా కదా, ఫస్ట్ అయితే ఒక 4 నుంచి 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక్కసారి తిప్పుకుందాం. ఎందుకంటే కింద మాడిపోయే అవకాశం ఉంది. 15 నిమిషాలు ఉడకాలి. బట్ ఫస్ట్ ఒక 4 నుంచి 5 నిమిషాలు ఉడికిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక 10 నిమిషాలు బాగా ఉడికిద్దాం. చూసారా, మనకి రొయ్యల్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చింది. ఈ వాటర్ అనేది వచ్చేంత వరకు ఉడికించండి. దాని తర్వాత కర్రీ లీవ్స్, ఇవి వచ్చేసి కరివేపాకు. నేను కరివేపాకు కూడా మన కర్రీలో అయితే వేస్తున్నాను. వేసేసి మొత్తం కలిసేంత వరకు ఒక 4 నుంచి 5 నిమిషాలు, మళ్ళీ ఒక 4 నుంచి 5 నిమిషాలు బాగా కలుపుకుందాం. ఇక్కడ మీరు గమనిస్తే మనకి రొయ్యలో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చింది కదా, ఈ వాటర్ అనేది మొత్తం బయటికి రావాలి. ఒక 10 నిమిషాల వరకు ఉడికించండి, మీకు వాటర్ అనేది బయటకు వస్తుంది. ఆ వాటర్ వచ్చి ఆనియన్స్కి మొత్తం కూడా పట్టాలి. అప్పుడు మనకి రొయ్యల టేస్ట్ అనేది వస్తుంది. ప్రాన్స్ కర్రీ టేస్ట్ తెలుసు కదా, ఆ టేస్ట్ వస్తుంది. ఇక్కడ చూసారు కదా, నాకు మొత్తం ఉడికిన తర్వాత నాకు ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు ఇందులో
3 స్పూన్స్ సాల్ట్ నేనైతే వేసుకున్నాను, 1 స్పూన్ కారం నేనైతే వేసుకున్నాను, 1 స్పూన్ ధనియాల పౌడర్ నేనైతే వేసుకున్నాను. ఈ 3 వేసి వాటర్ కూడా వేసాను. ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది పోసి బాగా కలుపుకుందాం ఇదంతా కూడా. ఫ్రెండ్స్, నేను ఇక్కడ వాటర్ అనేది నేను మీకు చూపించలేదు, ఎందుకంటే మధ్యలో వీడియో అనేది కొంచెం సరిగ్గా రాలేదు, అంటే మధ్యలో వీడియో అనేది సరిగ్గా షూట్ అవ్వలేదు, అందుకనే అది తీసేసాను అనమాట. బట్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి స్టెప్స్ అనేవి. 3 స్పూన్స్ సాల్ట్ వేసాం, 1 స్పూన్ కారం వేసాం, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసాం. ధనియాలు ఉంటే దాన్ని మిక్సీలో అయినా మీరు కొట్టేసుకోవచ్చు, కొట్టేసుకుంటే మీకు పొడి అయిపోతుంది. వేసేసి 1 టీ గ్లాస్ అనమాట, పెద్ద గ్లాస్ కాదు, జస్ట్ ఒక టీ గ్లాస్ వాటర్ అయితే నేనైతే పోసాను. పోసి బాగా ఉడికిచ్చాను. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా గరం మసాలా, జస్ట్ 1 స్పూన్ గరం మసాలా చాలు. గరం మసాలా ఎక్కువ వేస్తే మనకి ఘాటు వస్తుందన్నమాట. 1 స్పూన్ సరిపోతుంది. 1 స్పూన్ గరం మసాలా వేసి ఒక్కసారి బాగా తిప్పుకోండి. ఇదంతా కూడా దగ్గర పడేలాగా తిప్పుకోండి. అంతే అండి, ఇక మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. సో ఇదే విధంగా మీరు కూడా చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ చేద్దాం అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సరే మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.